కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు, కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే బసలే ఈ లోకంలో క్షేమార్థి పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. మనోడు చంద్రబాబు కొడుకు కాదా? వాళ్ళ అయ్య సొమ్ము వీడిది కాదా? వాళ్ళ అమ్మ సొమ్ము వీడిది కాదా? వాళ్ళ భార్య సొమ్ము వీడిది కాదా? నువ్వు రాజకీయనాయకుడువా? బోకర్ నువ్వు, లోపల నువ్వు. అసలు ఈ పోసాని కృష్ణమురళి అయితే నోటికి అడ్డు అదుపున్నదండి. వాడు మాట్లాడే భాష చూస్తే నిలువునా నరికేయాలనిపిస్తుంది ఇటువంటి వాడిని చూస్తే. నిజంగా ఇతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా వీడి ముఖం మీద కాండించి ఉమ్మి చెప్పుతోడు కొట్టి, ఏం పుట్టక పుట్టావరా నువ్వు, మా కడుపున చెడ పుట్టావరా అని ఆవిడ ఎన్నిసార్లు ఆ తల్లి కన్నీరు పెట్టుంటుందో. వాడు మాట్లాడే భాష. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక డ్రామా. నాకు ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యం బాగలేదు, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆరోగ్యం ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు గుర్తొచ్చాయా నీకు? నీలాంటి వాడిని పద్ధతిగా అరెస్ట్ చేయటం కాదు. ఏ హైదరాబాద్లో ఇంట్లో అయితే నిన్ను పట్టుకున్నారో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఊరకుక్క మాదిరి రోడ్డంతా ఈడ్చుకుంటూ గొడ్డ లేపి కొట్టుకుంటూ తీసుకురావాలా నీలాంటి వాడిని? నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వేసిన వేషాలు. ఎంత నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయితే నోటికి అడ్డు అదుపున్నదా? కడుపుకు అన్నమే కదా తినింది నువ్వు, టెంట్ అయితే ఏం తినట్లేదు కదా నువ్వు. ఈరోజు జగన్ మాట్లాడిపిచ్చాడు, లేకుంటే జగన్ మాట్లాడమంటే మేము మాట్లాడమని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. జగన్ పెంట తినమంటే మీరు తింటారా? జగన్ సెప్టిక్ ట్యాంకులు దూకమంటే మీరు దూకుతారా? తల్లి కడుపున పుట్టినప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలో కనీసం ఇంగిత జ్ఞానం ఉండదురా మీకు ఎవరికి కూడా? నువ్వు మాట్లాడిన భాష పద్ధత. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వంగానే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఈడి బతుక్కిడికి మాట మీద నిలబట్టడం చేత కాదు. ఈడికంట లాయర్ గారు ఫోన్ చేశారంట, అయ్యో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి అనంతపూర్ తీసుకొచ్చేస్తున్నారు, పార్టీ కోసం చాలా సేవ చేశాడు, జగన్కి వీర భక్తుడు, అసలు పార్టీ బాధ్యతలు తన భుజాల మీద మోసాడు, అటువంటి కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు, ఆ పోసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఒక లాయర్ పొన్నవోలు చెప్పాడంట. పొన్నవోలు సుధాకర్. ఎవరికి? ఈ పనికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారికి. వీడు వెంటనే ఒక లైవ్ పెట్టాడు. లైవ్ పెట్టి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి పోసాని, మంచికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో వాడే పోసాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం బాధాకరం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అంటే చెప్పు తీసి కొట్టాలా. పద్ధతి గల మాట్లాడాడా వాడి భాష వినలేదా నువ్వు? ఎప్పుడు నీ నాయకుడు వినలేదా? మీకు చెవులు పని చేయట్లేదా? గడిచిన 5 సంవత్సరాలు వాడే భాష మాట్లాడాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినండి. ఈ పనికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఒక పనికిమాలనోడైనా, ఒక మెంటల్ గాడైనా, ఒక బోర కుక్క అయినా, ఒక పిచ్చి కుక్క అయినా ఈ పోసాని కృష్ణమురళి గారు చాలా పద్ధతిగా మాట్లాడతాడని చెప్పేసి ఈడాడికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి, ఈ పనికిమాలనోడు ఈ పోసాని కృష్ణమురళి అని ఒక సన్నాసికి, ఒక లుచ్చాగాడికి, ఒక పనికిమాల వాడికి ఈయన క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. పోసాని ఇస్ వెరీ గుడ్, పద్ధతిగా మాట్లాడతాడని. పోసాని ఎంత పద్ధతిగా మాట్లాడతాడో, అసలు పోసానికి వీడి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఆడే మాట్లాడాడు. వినండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు. తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక, నువ్వు పొల్లకి చీరగట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే బసలే ఈ లోకంలో క్షేమార్థి పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు. పద్ధతి గల భాష ఇది.
చాలా పద్ధతిగా మాట్లాడాడు భాష వీడు. తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందని వీడు చెప్పేదాకా మనకు తెలియదండి. ఈ పోసాని కృష్ణమురళి గారు చెప్పేదాకా తెలుగుకి ఇంత అద్భుతమైన భాష ఉంటుంది, తెలుగు మాట్లాడితే ఇంత అద్భుతంగా ఉంటుంది, ఇంత పరిమళంగా ఉంటుందని మనకు తెలియదు. వీడు చెప్తున్నాడు తోద్దుద్దు ప్రకాష్ రెడ్డి వీడు ఎంత అద్భుతంగా మాట్లాడడం అనేది. పద్ధతి గల మనిషిని అరెస్ట్ చేశారు, సామాజిక బాధ్యత గల ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మీలాంటి వాళ్ళందరినీ కూడా నరి రోడ్డు మీద ఉరి తీయాలరా, అప్పుడు కానీ సమాజం బాగుపడదు. ఇటువంటి దౌర్భాగ్యులని, ఇటువంటి ఒక పనికి మాల వెధవలని, సన్నాసులని, సమాజంలో చీడ పురుగుల్లా చూడాల్సినటువంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావా ఇంకా సిగ్గు లేకుండా? నువ్వు ఏమైనా తోపుతుంది ప్రకాష్ రెడ్డి, వెనకేసుకొచ్చుకుంటారా సిగ్గు లేకుండా? గడిచిన 5 సంవత్సరాల్లో నీ నియోజకవర్గంలో నువ్వు ఎటువంటి రాప్తా నియోజకవర్గంలో ఎటువంటి పెంట చేసావో నీకు తెలుసా? అందుకు కదా ప్రజలను ఎడంకాలు చెప్పించి కొడితే మొల్ల కూర్చున్నావు. నేను ఓడిపోతే సగం మీసం గీసుకొని తిరుగుతా అని చెప్పావు. తీలేదే, మాట మీద నిలబడలేదే. పనికి మళ్ళా సన్నాసులు, చవటలు, దరిద్రులు, దద్దమ్మలు, ఎదవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలను తగలబడ్డారు. ఇప్పుడు వస్తారండి ఈ పోసాని కృష్ణమురళి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హుటాహుటిన బయలుదేరతాడు బెంగళూరు నుంచి. మా పార్టీలో అత్యంత విలువైన బాధ్యత చేసిన వ్యక్తి పోసాని, నాకు ఆత్మబంధువు పోసాని, నా కోసం ఇంత అద్భుతమైన భాష మాట్లాడాడో పోసాని. అటువంటి పోసాన్ని కావాల్సుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్, చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా, ఇంకా ఎక్కువ అందంగా పోసాని కృష్ణమురళి కనపడుతున్నాడు. ఆయన అందాన్ని తట్టుకోలేక వీళ్ళు అరెస్ట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం రూపించి పోసాని అరెస్ట్ చేశారని చెప్తాడు. బిగ్ బ్రేకింగ్, పోసాని కృష్ణమురళి అరెస్ట్. జగనన్నకి వీరాభిమాని, జగన్ పార్టీలో ఒక కీలక బాధ్యతలు తీసుకున్నాడు అన్నమాట. ఏ విధమైన బాధ్యతలు అంటే, తెలుగు భాషని ఎంత అద్భుతంగా మాట్లాడాలో, తెలుగులో ఎన్ని బూతులు అయితే ఉంటాయో అన్ని బూతుల్ని ఏ విధంగా మాట్లాడాలో, జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారైనా మాట్లాడొచ్చు, ఏ స్థాయికైనా దిగజారైనా మాట్లాడొచ్చు అనే దాంట్లో ఈ పోసాని చాలా పెద్ద బాధ్యత, చాలా కీలక బాధ్యత పోషించాడు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాన్ లాంటి ఎవరు ఎంతో మందిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా చాలామంది పనికి వాళ్ళ ముందు పెట్టుకొని మీడియా ముందుకు పంపిస్తే చాలు అమ్మ ఆలీ బాటలే, అమ్మ ఆలీ బూతులు మాట్లాడడం తప్ప వీళ్ళకి తెలుగులో ఇంకంత మించి వేరే భాష మాట్లాడడం చేత కాదు. బిగ్ బ్రేకింగ్, పోసాని కృష్ణమురళి అరెస్ట్. జగనన్నకి వీరాభిమాని, జగన్ పార్టీలో ఒక కీలక బాధ్యతలు తీసుకున్నాడు అన్నమాట. ఏ విధమైన బాధ్యతలు అంటే, తెలుగు భాషని ఎంత అద్భుతంగా మాట్లాడాలో, తెలుగులో ఎన్ని బూతులు అయితే ఉంటాయో అన్ని బూతుల్ని ఏ విధంగా మాట్లాడాలో, జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారైనా మాట్లాడొచ్చు, ఏ స్థాయికైనా దిగజారైనా మాట్లాడొచ్చు అనే దాంట్లో ఈ పోసాని చాలా పెద్ద బాధ్యత, చాలా కీలక బాధ్యత పోషించాడు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాన్ లాంటి ఎవరు ఎంతో మందిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా చాలామంది పనికి వాళ్ళ ముందు పెట్టుకొని మీడియా ముందుకు పంపిస్తే చాలు అమ్మ ఆలీ బాటలే, అమ్మ ఆలీ బూతులు మాట్లాడడం తప్ప వీళ్ళకి తెలుగులో ఇంకంత మించి వేరే భాష మాట్లాడడం చేత కాదు.